నా పేరు యాకమ్మ, యాకమ్మ. ఏం చేస్తుంటావు? కొత్తగూడెం అమ్మాపురం మండలం తొర్రూరు. తొర్రూరు మండలమేనా? ఆ, నువ్వు పోతావు రోజు పనికి పోతావా? పానికే పోతాం అయ్యా. వ్యవసాయమేనా? వ్యవసాయమే ఎంత ఉంది పొలం? ఎంత ఉంది? ఉంది, ఏం కాదు కానీ. ఎకరం అంత ఉంది. ఎకరం ఉంది. ఆ. ఏం వేసిల్లు పొలంలో? నాటు నాటేసిల్లా? ఆ, వరి అమ్మిల్లా మొన్న మళ్ళీ వేసిల్లా? అమ్మినాం. అమ్మిల్లా? ఆ, ఎన్ని క్వింటాలు అయినాయి? అయినాయి 50 క్వింటాలు 50 క్వింటాలు అయినాయా? ఆ. బోనస్ పడ్డా దానికి? బోనస్ పడ్డది మొన్న 30,000 పడ్డాయి. 30,000 పడ్డాయా? 30,000 పడ్డాయి మంచిగా. మరి కొంతమంది పడతలేవు అంటారు కదా. పడతానే రైతు పడతానే, బోనస్ అయితే పడ్డాయి. బోనస్ పడతానే, ఓకే. బోనస్ పడతానే. ఏంది మరి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, పథకాలు 6 గ్యారెంట్లు అన్నారు కదా. అన్ని వచ్చినాయి. ఆ? ఒక్క రాంది 2500 ఒక్కటి. అంతేనా? అన్ని పథకాలు వచ్చినాయి. ఆ. ఫ్రీ బస్సు వచ్చింది. ఒక లేడీస్ ఎక్కిపోవాలంటే 100 రూపాయలు. ఇప్పుడు అన్నారం పోవాలంటే 50 రూపాయలు. పోయి రావడం. 50 రూపాయలకు బస్సు వచ్చేదాకా కూర్చుంటాను, ఆ. బస్సు ఎక్కిపోతాను. వరంగల్, హన్మకొండ జాబులు చేస్తోళ్ళు, కార్లో పోతోళ్ళు కూడా బస్సులే పోతారు. ఆ. మరి ఆ బస్సు కావాలని టికెట్లు అన్నీ మంచిగానే ఉన్నాయి, అన్నీ సలవతే ఉన్నాయి, అన్నీ లేవని ఏం లేదు. మరి కొంతమంది ఏంది అసలు ఏదో బోనస్ పడతలేవట, ఫ్రీ బస్సు కొట్టుకుంటారు. పడతాయి, బోనస్ పడతాయి. అవి పడనోళ్ళు అంటారు, అంతే. పార్టీ వాళ్ళు. ఇప్పుడు తెలియనోళ్ళే నువ్వానమ్మా నువ్వాను ఆ. అంతే. బోనస్ పడతలేదని అంటారు. తిన్నాక బోనస్ అట్ట అనొద్దు అన్నమాట. పద్ధతి కాదు అది. కాదు. ఇంకోటి ఇప్పుడు ఈ సన్న బియ్యం ఎట్లున్నాయి, తింటున్నారా? అన్న బియ్యం మంచిగా వస్తాయి, అందరూ తింటారు. అంతేనా? అమ్మే వ్యక్తే లేడు. ఆ. దొడ్డు బియ్యం వచ్చినప్పుడు అందరు అమ్మిరు ఏది ఇంత ముందు ఉన్నప్పుడు? ఇంతకు ముందు. ఆ. ఇప్పుడు అట్టేం లేదు, అందరు తింటారు. కనీసానికి ఇంట్లో ఉన్న వాళ్ళు కూడా ఏదన్నా ఒక టిఫిన్ చేసుకుంటారు. అంతే. ఆ బియ్యం ఆ. ఆ. ముందుకు. ఆ. భూమి లేనోళ్ళు ఉన్నోళ్ళు అందరూ ఇయ్య తింటారు ఇప్పుడు. నేను కూడా అదే తింటా. మరి లబ్ధి పొందినప్పుడు ఆయనకి వేయకుంటే ఎవరికి వేస్తారు ఓటు? ఎమ్మెల్యే మంచిది కాదంటారు. ఏం లబ్ధి పొందలేదు ఆమె నుంచి. అన్ని అన్ని తీసుకొస్తాండే. ఇండ్లు తెచ్చే, ఇండ్లు ఇచ్చి అందరికి ఇచ్చిళ్ళు మాకు. ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చే, ప్రతి ఒక్కటి రోడ్లు అంటే రోడ్లు, సిసి రోడ్లు అన్ని చేపిస్తుంది ఆమె. ఏం చేపిస్తలే. చిన్నపిల్ల వీళ్ళకి దళిత బంధు వస్తే వాళ్ళ వరకే చూసుకున్నారు. వాళ్ళ రాజకీయ నాయకులే చూసుకున్నారు. వాళ్ళ లీడర్ల వరకే పంచుకున్నారు. పేదోనికి అన్నదే రాలేదు అసలు. పేదోనికి ముట్టింది అన్నదే లేదు. వాళ్ళ వరకే వచ్చింది అది. దయాకర్రావు ఓడిపోయింది కూడా దాని వల్లనే. ముఖ్య కేసీఆర్ కూడా పోయింది కూడా దాని వల్లనే. డబుల్ బెడ్రూమ్ ఉన్నోనికే అవి కూడా ఉన్నోనికే వచ్చినాయి, లేనోనికి ఎవరు కూడా లేవు. అసలు రాలేదు. పేరు అన్నారు కానీ డబుల్ బెడ్రూమ్ అన్న ముచ్చటే లేదు మా ఊర్లోనైతే. అసలు రాలేదు, పెట్టలేదు కూడా. ఇప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారెంట్లు అన్నారక్క, ఎట్లుంది 6 గ్యారెంట్లు అమలు? మీరు 10 సంవత్సరాలు చేసి ఇయ్యలేదు. ఇప్పుడు 6 గంటలు మెల్లమెల్ల 2వ సంవత్సరమేనా, మెల్లమెల్లకి ఇస్తారు ఆయన. మరి ఈయన 1000 కోట్ల అప్పులు చేసిపోయే, ఆయన చేయడా? అదే ఎందుకు తెలియదండి. న్యూస్ చూసినాకనే మాట్లాడతాం. ఆయన ఇంతకుముందు అప్పులు ఉంటేనే కదా ఆయన తెచ్చి, మరి ఆయన ఎక్కడి నుంచి తెచ్చి పెడతాడు? ఆయన ఇంట్లో నుంచి తెచ్చి పెడతాడు? మన జనాలు అందరిని జాదాలి కదా. పాలకుర్తిలో మళ్ళీ తొర్రూరులో ఓట్లు వస్తున్నాయి కదా, సో ఎట్లుంటుంది మరి ఈ ఓట్లలో? అది ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుంది, ఖచ్చితంగా మళ్ళా వస్తుంది, తప్పకుండా వస్తుంది. అదే మా ఎమ్మెల్యే అందరిని బాధలు కనుక్కుంటూనే ఉంటుంది. చిన్న పెద్ద అనేది ఏం తేడా లేదు ఆమెకు. ఆయన మంచి వ్యక్తో కాదో నాకైతే తెలియదు, మంచోడే. కానీ వాళ్ళ వరకే చూసుకున్నాడు, పోలేదు. లీడర్ల వరకే, వాళ్ళ వరకే చూసుకున్నాడు తప్ప ఈ పేదోళ్ళ వరకు ఆయన పెట్టిన వస్తువు ఒక్కటి కూడా అందలేదు. ఒక్కటి కూడా మా పేద వ్యక్తుల కాడికి వెళ్ళలేదు, రాలేదు కూడా. ఇప్పుడు సన్న బియ్యం బాగానే ఉన్నాయి అంటున్నారు, ఫ్రీ బస్సులో గొడవలు అవుతున్నాయని కొంతమంది అంటారు, నిజమే? ఇక ఆడోళ్ళు అంటే ఎట్లుంటారు తెలుసు కదా. 33 కలిసి ఉన్న 3 చీకలు కలిసి ఉండే అన్నట్టు ఆడగుళ్ళమే అట్లాంటిది. ఒక్క ఇరగబడి మంచిగా అనిపిస్తుంది. ఒక్కొక్కరికి ఏంది, ఒక్కొక్కరికి మేడారం పోతే ఒక్కొక్కరికి 15,000 20,000 ఖర్చు. అది ఛార్జీలు పెట్టుకున్నాం అనుకో, వేరే ప్రైవేట్ బస్ ఎక్కినాం అనుకో
ఛార్జే 500 ఒక్క వ్యక్తికి. ఒక క్యాండిడేట్కు 500 అయినప్పుడు మనం ఒక 10 మంది పోతాం ఫ్యామిలీలో. అయ్యో 5,000 కదా, అయ్యో 5,000 కాదా, అవి సేఫ్ట్ కాదా మనకు? అట్లా మనకు ఒక లబ్ధి పొందినట్టే కదా ఆయన నుంచి. ఫ్రీ బస్ అంటే ఆయన చేసింది తప్పేం కాదు. 200 యూనిట్లు ఫ్రీ ఇచ్చిండు, ఏం కడతలేము ఇంతవరకు అయితే. మేమైతే బిల్లు కట్టలే, మీటర్లు పెడతాండి ఆయన. మన మంచి పద్ధతే కదా అది. ఆదా చేసుకుంటే మనకే మంచి. అవును, 2500 సంగతి ఏంది? అదొకటి పడలేదు, అదొకటి పర్లేదు, పడుతుందేమో మెల్లమెల్లగా. ఉంది. మీరు చెప్పండి అక్క, మరి మీ ఏం చెప్తారు? మీది ఏదో ఊరు అన్నారు కదా? కొత్తగూడ ఇది అమ్మపూర్. అమ్మపురం. సో మీ ఊర్లో ఏమైనా సమస్యలు ఉన్నాయా? ఇక సమాచారాలు ఉన్నాయి, ఇక అయ్యే ఉన్నాయి. అయితే ఏం సమస్యలు లేవు. ఉన్నా కూడా మా లీడర్లు చేస్తారు. మా మేడం వస్తే మా మేడం కనుక్కుంటుంది. మాకు 60 ఇండ్లు ఇచ్చింది, మాకు అందరికి ఇచ్చింది. ఈ పార్టీ ఆ పార్టీ అనేది ఏమీ లేదు, అందరికి ఇచ్చింది. ఈ పార్టీ ఆ పార్టీ అని ఎవరికి చూడలేదు. వాళ్ళు మా ఊర్లే కానపురంలో దళిత బంధు వాళ్ళ వరకే పొందుకున్నారు. లబ్ధి వాళ్ళకు ఉన్నది, ప్లస్ టిఆర్ఎస్ వాళ్ళకు ఉన్నది, కాంగ్రెస్ వాళ్ళకి ఇచ్చింది. మా వాళ్ళు ఈ పార్టీ ఆ పార్టీ అని ఏనాడు చూడలేదు. మున్సిపాలిటీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, సో మీది గ్రామ పంచాయతీ అంటే ఎట్లుంది మరి? ఇప్పుడు ఈ ఓవరాల్గా పాలకుర్తి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే పాలన మీకు ఎట్లా అనిపిస్తుంది? నచ్చుతుందా? ఉన్నది, మంచిగా ఉన్నది, అన్ని విధాలు ఓకే ఓకే, అన్నిటికీ ఓకే. మళ్ళీ ఆమె కావాలి. ఎందుకు మళ్ళీ ఆమెనే ఎందుకు కావాలి అంటే ఏం చెప్తారు? అంటే అన్నిటికీ చూస్తాను, అన్ని బాధలు అన్నది ఇంటింటికి పోయి ఆయన పోయి ఏం కావాలని కూడా అడుగుతాను. అంటే ఇప్పుడు కొంతమంది ఏమంటారు ఆమెకు అనుభవం లేదు, ప్రజల్లో తిరుగుతలేదు మాట్లాడుతుంది, నిజమేనా అది? 2 ఏళ్ళకే ఎక్కువ అనుభవం వస్తుందా? 10 ఏళ్ళు వెళ్తే అనుభవం రాలేదు కానీ 2 ఏళ్ళకే అనుభవం వస్తుందా? 2 ఏళ్ళకే వస్తుందా చెప్పు? ఇప్పుడు 10 ఏళ్ళు ఈ రూట్లో వచ్చిండు, మరి ఎవరికేమి ఇచ్చా కావచ్చు. పర్తగిరి కాంచొని తొర్రూరుకు వచ్చారు, మరి ఎన్ని ఇండ్లు ఇచ్చిండు రోడ్డు మీద. మా తాత నమస్తే. చెప్పు. ఏం పేరే? భిక్షపతి. భిక్షపతి గారు ఏం చేస్తుంటారు? ఆటో. ఆటోనేనా? ఎట్లుంది దందా? ఇక అట్లే ఉన్నది. ఫ్రీ బస్ పెట్టిలట, మరి నడుస్తుందా కారోబారు? నడుస్తలేదు. ఎంత వస్తుండే ఇంతకుముందు? ఇంతకుముందు 1000 రూపాయలు చేసినాం, ఇప్పుడు 500 కూడా చేస్తలేము ఫ్రీ బస్ చేయబట్టి. అంటే అప్పటికిప్పుడు డల్ అయింది కొంచెం వ్యవస్థ. డల్ అయింది. ఈ ఆటో డ్రైవర్లకి 12,000 అన్నాడు కదా, ఏమన్నా ఇచ్చిలే ఎవరికైనా? ఏమీ లేదు, ఏమీ లేదు. ఎట్లా అనిపిస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం? ఇక అనిపిస్తుంది అంటే ఏమనిపిస్తుంది? పాలన పరంగా చూసుకుంటే పథకాలు కావచ్చు, అభివృద్ధి విషయంలో ఓకే, ఎట్లా అనిపిస్తుంది? మాకైతే అన్యాయం జరిగింది ఆటో డ్రైవర్లకు. ఆటో డ్రైవర్లకు అయితే అన్యాయం జరిగింది. బస్సు ఫ్రీ పెట్టడం వల్ల మాకు ఇబ్బంది అవుతుంది. కొంతమంది మహిళలు ఎక్కుతా ఉన్నారు కదా కాక, మరి ఇప్పుడు మీ ఇంట్లో ఇప్పుడు అది వేస్ట్ అసలు పెట్టడం. వాళ్ళే వద్దంటారు, మహిళలే వద్దంటారు. వాళ్ళకి రేటు తగ్గించడం కాదు, అసలు ఫ్రీ బస్సు పెట్టడమే వేస్ట్. సో ఈ 6 గ్యారెంటీల పరిస్థితి ఏంది మరి? 6 గ్యారెంటీల పరిస్థితి ఇక 6 గ్యారెంటీలు అంటే కొన్ని వస్తున్నాయి, కొన్ని రావట్లేదు. ఏం వస్తున్నాయి, ఏం రావట్లేదు నీకు తెలిసినంత వరకు? ఇప్పుడు ఒక 2 అయితే మంచిగా ఉన్నాయి. సన్న బియ్యం ఇవ్వడం ఒకటి తింటారు, అదొకటి మాత్రం పర్లేదు. అదొక మంచి పని. సన్న బియ్యం ఒకటి అయితే ఒక మంచి పని చేసిండు, సన్న బియ్యం చేసిండు. ఈ బస్సు ఫ్రీలు అయితే అది ఎవరికి లేదు, అట్లా కూడా సొంత ఇబ్బందులు పడుతున్నారు. సంతోషం అనేది. ఫ్రీ కరెంట్ ఏమైనా కడుతున్నారు బిల్లు? అది 200 యూనిట్ అంటే అది కూడా బాగానే ఉంది. ఈ 2 మాత్రం పర్లేదు కాంగ్రెస్ ప్రభుత్వం. మహిళలకు 2500, మహిళలకు ఒక ఈ బస్సు ఫ్రీ బంద్ చేసి 2500 ఇవ్వండి. ఇది ఒకటి ఫ్రీ బస్సు బంద్ చేయాలి, బంద్ చేసి 2500 ఇస్తే ముసలిళ్ళకి 4000 పెంచారు, అవి పెంచాలి తప్పకుండా. ఇంకోటి రుణమాఫీ సంగతి మరి? ఈ రుణమాఫీ అటుకెక్కింది. ఇక 2 లక్షల వరకు అయినాయట కొంతమందికి అయినాయి, కొంతమందికి కావాలి. బోనస్ మరి? ఈ బోనస్ పడ్డాయి ఒక వర్షాకాలం వానాకాలం పంటలకే పడతాయి. ఉన్నది ఎకరన్నర. వడ్లే అమ్మినా. ఎన్ని క్వింటాలు అయినాయి? 30 క్వింటాలు. 30 క్వింటాలు అంటే 3,500 ఎంత పడ్డాయి? అదే 15,000 వచ్చింది. ఎంతో కొంత నయమే. ఇక నయం అంటే ఎట్లా కూడా ఇప్పుడు వేస్ట్ అట్లా కూడా ఇవ్వడం. రైతు బంధు ఇవ్వాలి, ఇస్తే
ఇట్లా ఏమున్నది 100 క్వింటాలు అయినా అనుకో, రైతు బంధు ఇస్తే ఇంకోటి ఇప్పుడు చిన్న లాజిక్ మిస్ అవుతాను. రైతు బంధు ఇచ్చిన ఒక ఆసామి అంటే ఓనర్ తింటాడు కదా, ఇప్పుడు కష్టపడే ఆసామి నష్టపోతాడు కదా. ఆసామి కంటే ఈ మందు బస్తాల రేట్లు తగ్గమని ముందు ఇంకా మంచిగా అవుతుంది. మందు బస్తాలు ఎంత పెరుగుతున్నాయి ఇప్పుడు. మొన్న ఇది యూరియా విషయంలో ఇబ్బంది పడ్డారా? చాలా ఇబ్బంది. అట్లా అది ఒకటి ఇబ్బంది ప్రాబ్లం. ఇప్పుడు కాంగ్రెస్ ముందుకు పోకపోవడం కారణం మెయిన్ ఇది ఒకటే, ఊరియా బస్తా. రైతులకు చాలా ఇబ్బంది అవుతుంది ఇది. ఇప్పుడు ఈ మున్సిపాలిటీ ఎలక్షన్స్ వస్తున్నాయి తొర్రూరు అంతటా, ఇప్పుడు మొత్తం హడావిడి నడుస్తుంది. సో ఎట్లా ఉండొచ్చు మరి? తొర్రూరు మున్సిపాలిటీలో 16 వార్డులు ఉన్నాయి కదా, ఏ పార్టీకి ఎన్ని రావచ్చు ఏమనుకుంటారు అసలు ప్రజలు? ఎట్లా ఉండొచ్చు తీర్పు? ఇక కాంగ్రెస్ అధికారం ఉన్నది కాబట్టి వస్తే కాంగ్రెసే వస్తుంది. మరి ఇంతకుముందు ఇక్కడ ఎమ్మెల్యే ఉండే, ఎట్లా ఏమైనా అయినాయి ఆ పనులు? ఏం కాదు, ఇక పైన అయితే ఇక్కడే ఇక ఈమె ఏం చేస్తుంది బాబా. 2 ఏళ్ళు అయితే ఉంది 2 సంవత్సరాలు అవుతుంది కానీ అక్కడ పైన పథకాలు అమలు కావుతాయి. అంటే ఇప్పుడు ఎమ్మెల్యే పాలన విషయంలో చూసుకున్నా, ప్రజా సమస్యల మీద తిరగడం విషయంలో చూసుకున్నా ఎట్లుంది? అట్లేదు, ఏమేమి చేస్తాను, సాయశక్తులు చేస్తుంది కానీ పథకాలు అంటే పైనుండి గవర్నమెంట్ చేసినే ఈమె చేస్తుంది, ఈమె సొంతంగా చేయలేదు కదా. మరి ఇక్కడ ఇన్ఛార్జ్ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి దత్తా తీసుకుంటాడట తొర్రూరుని, చేస్తారట? తీసుకుంటే బాగానే ఉంటుంది. చెప్పిండుగా తీసుకుంటా అని. ఇక చేస్తారా చేయడం తీసుకున్నాక తెలుస్తుంది. ఓకే.